చంపిండు, పెద్దనాలు చంపిండు, మళ్ళీ చంపడానికి సిద్ధంగా ఉన్న ఒకళ్ళ చాలా దారుణంగా ఉన్నాను. నెక్స్ట్ అయితే 24 సీట్లు అన్నారు కదా, ఇప్పుడు 40 సీట్లు మొత్తం 40 జనసేన పెట్టేది చెప్తున్నారు కదా. జగన్ గారు మొత్తం ప్రజలు వచ్చాయి, చాలా ఎదురు పాలు వచ్చాయి. ఆయిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయినాయి అన్న. ఒక సామి ఎలా పెరుగుతాడన్నా, ఈసారి గ్యారంటీ అన్న 40 జనసేన వచ్చేదన్న చెప్పిన. అటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ అయితే పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటాం. తొలగి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటాం. 24 మరి తక్కువ అని చాలా మంది అనుకుంటున్నారు. పర్లేదా మరి? తక్కువ అంటే లేదు చెప్పన్నా. పోటీ అంటే 2 సీట్లు వచ్చినా ఒకటి వచ్చింది. కనీసం 10 ఇచ్చి ఉంటే కొత్త అవసరం ఉండేదేమో. 4 ఇచ్చారు కదా, ఒక సీట్ అన్నారు. ఒక సీట్ చేసిందే ఉంది. రాజాల పేరంటే అన్నది రాబోయే వారిపోయేది గారు. ఆయన జనసేన ఎక్కి వైసీపీ కొండ వేసుకున్నారు. పార్టీ పెరిగిపోయిందిగా. ఎవరికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ ఈయనకి ఇచ్చారు. రాజు ఆయన ఏమన్నాడు, పార్టీ సస్పెండ్ చేయట్లేదు, జనసేన లేదా వైసీపీ కాదన్నారు. 40 సీట్లు వస్తాను గ్యారంటీ. మేము పవన్ కళ్యాణ్ ఎక్కించుకుంటాం. అర్థమైంది పోయండి చెప్పనన్నా. గెలుస్తామన్నా. గెలిస్తే ఆయన చెప్పాడు, గెలిస్తే న్యాయం చేస్తాం, గెలిపి సాయం చేస్తాం. 9 మంది పార్టీలో ఉన్నాం. మంచిగా ఆయన వెళ్తాం, మంచిగా సరే ఏదో ఆయన అంటే మేము ఉంటాం. ఇది ఫస్ట్ ఎలక్షన్ అంటావు జనసేనకి? ఏదన్నా ఫస్ట్ ఎలక్షన్ అన్న. ఫస్ట్ ఎలా చెప్పనా, అవినీతి చెప్తుందో పాడు ఫస్ట్ ఎలక్షన్. అదేమన్నా అవినీతి పాడుతో ఫస్ట్ ఎలక్షన్. ఈసారి ఎన్ని కలిసి కదన్నా, వందకి చాలా మంది పోతారు. ఇప్పుడు 75 వస్తే మరి ఏం చేస్తారు? 75 ఉన్నారు, 25 పోయారు. మళ్ళీ గెలిస్తే 25 ఉంటారు, 75 పోతారు. ఇది ఈ రాష్ట్రం కోల్పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అన్న. మాది బీసీ అన్న, చింతలపూడి నియోజకవర్గం. మాది ఒక బీసీలు కానీ, ఒక రైతు భరోసా కానీ, ఒక రైతులకి మేలు కానీ, అలాంటి మద్దతు ధర కానీ ఏమీ కల్పించలేదన్న మాకు అసలు. మేము బాగా చిన్నకారు రైతులు, మేము ఏదో కొద్ది గొప్ప కౌలు రైతులు, మేము కౌలు తీసుకుంటూ చేస్తున్నాం. మేము మరి చింతలపూడి ఈసారి టీడీపీ పక్కా గెలుస్తుంది. వైసీపీ కూడా మరి ఈసారి బలంగా ఉండడం లేదన్నా. ఆ మాటలు ఎందుకు మార్చారంటే మీ ఊర్లో ఎమ్మెల్యే ఎందుకు మార్చడం అంటే అది చనిపోయారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేని ఎందుకు మార్చారు? పక్కగా కనపడుతుంది కదా, ఏమేమి చేయలేదన్నా. ఎల్ఏజే గారు మా ఊరు వచ్చి ఒక మీటింగ్ పెట్టి, ఇదిగో బీసీలకి ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, ఒక రైతులకి చేస్తాం అని చెప్పేసి. మొన్న పోయినసారి వర్షం పడింది, రైతులు ఎంత కోల్పోయామంటే అంత కోల్పోయాం. మేము ఎవరో రాలేదన్నా, కలెక్టర్ గారు కానీ ఏది కానీ ఎవరు రాలేదన్నా. కలెక్టర్ వచ్చింది, కలెక్టర్ ఇలా వస్తుంతో ఆపే తర్వాత మళ్ళీ మామూలుగా వెనక్కి తోడేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? గుందులూరు నుంచి అండి. గుందులూరు ఎలా ఉంటుంది మీకు? గుందులూరు 30,000 మెజారిటీ. 30,000 మెజారిటీ. లాస్ట్ లో మనం ఓడగొట్టేశారు. లాస్ట్ లో ఓడగొట్టడానికి గాల్లో గెలిచారండి. లాస్ట్ ఓడగొట్టే కారణం ఏంటంటే ఒక్కసారి ఓటు బ్యాంకింగ్ ఓటు బ్యాంకింగ్ టీడీపీకి పోలేదు. మనం కూడా 150 వచ్చినా ఓటు బ్యాంకింగ్ పోలా. టీడీపీకే ఎక్కువ ఓటింగ్ ఉంది. ఈసారి ఖచ్చితంగా 17 ఖచ్చితంగా వచ్చారు. అలాగే మన 7 మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు కూడా లాస్ట్ 2014 లాగా చంద్రబాబు గారు జనసేన పార్టీ అధ్యక్షులు గెలుస్తున్నారు. ఓకే, 2 జిల్లాల్లో కూడా మొత్తం కూడా టీడీపీ గెలుస్తుంది. అందరికీ న్యాయమన్నారు. ఒక్క న్యాయం కూడా చేయలేదు. ఒక టీడీపీ నాయకులు కానీ, ఒక జనసేన నాయకులు కానీ, ఒక కాలనీలు కానీ, ఒక జాబ్ కానీ ఏది ఇవ్వలేదన్న మాకు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం వాళ్ళకే. చంద్రపూడి నుంచి వచ్చాం. సొంగ రోషన్ కుమార్ గారు నియోజకవర్గం సూపర్ గా ఉందండి. అసలు ప్రజల్లో మంచి ఐక్యత వచ్చింది. ఈసారి చంద్రబాబు గారిని గెలిపించుకుంటే మనకు అన్ని కూడా సదుపాయాలు, మన రాష్ట్రానికి అభివృద్ధి జరిగింది అనేసి యూత్ కాడ నుంచి, యువకుల కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా జన సైకిల్ కానీ అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. అందరూ కూడా గొప్పగా ఈ పార్టీని విజయవంతం చేయడం కోసం అందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. అందరూ చాలా ట్రాఫిక్ లో జామ్ అయిపోయారు. అందరూ కూడా సురక్షితంగా ఈ స్టేజ్ వరకు రావాల్సిందిగా కోరుతున్నాం. జనసేన పార్టీకి సంబంధించి ఈ అశేష జనవాహిని మీరు చూస్తా ఉన్నారు. ఈ సముద్రపు ఉప్పెనలో, ఈ సునామీలో వైసీపీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది, ఓడిపోతుంది. ఓడిపోయిన పార్టీ ఏదైనా మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ప్రజల్ని మెప్పించి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఈ పార్టీకి అవకాశం లేదు. ఎందుకంటే ఒక నేరగాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ నేరగాడిని ఏం చేస్తారు? నేరం నిరూపణ అవుతుంది, తేహార్ జైలుకి వేస్తారు, సంఖ్యలు నడిపిస్తారు. ఈ పార్టీ అసలు ఉండదు.
జై జనసేన. మరి సిద్ధం సిద్ధం అంటున్నారు, దేనికి అంటారు ఆయన? సిద్ధం, ఓడిపోవడానికి సిద్ధం, జైలుకి వెళ్ళడానికి సిద్ధం, గద్దెలు ఎక్కడానికి మేము సిద్ధం, జన సైనికులు సిద్ధం. మరి మడత పెడతానంటున్నారు, అన్ని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మడత పెడతారంటారు? దేనికంటారు? మడత పెట్టడం, మడత నేర్పించడం మా స్టైల్. ఒకప్పుడు రంగయ్య గారు పెట్టారు బెజవాడలో, అది స్టైల్. ఆ స్టైల్ ని వాళ్ళు స్టైల్ అంటే అలాగా. స్టైల్ అంటే రంగా వారసులం మేము, మాది స్టైల్. ఏం సార్ ఇంకేంటి, ఎలా ఉండబోతుంది సార్? మరి జనసేనకి సీట్లు తక్కువ ఇచ్చారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు మాట మాకు శిలాశాసనం. స్ట్రైక్ రేట్ ఒక మ్యాచ్ ఆడామా, 2 మ్యాచ్ ఆడామా కాదు. ఈ మ్యాచ్ లో మనం 100కు 100 కొట్టామా, 200 కొట్టామా, ఆ మ్యాచ్ ని గెలిపించావా. అదే రీతిన ఈ రోజు జరగబోయే ఎలక్షన్ లో స్ట్రైక్ రేట్ తీసుకున్న సీట్లు మొత్తం గెలిచి మా జనసేన సత్తా చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని నిజం చేస్తాం.